అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి ప్రతి దానికి కూడా ప్రతి విధంగా కూడా ఈరోజు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఈరోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ సీజన్కి సంబంధించి 16,76,000 టన్నులు ఈ సీజన్కి సంబంధించి 16,76,000 టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అయితే ఒక పక్క 16,76,000 ఉన్న అవసరం సమర్థంగా ఉన్నాయి, సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నా ఈరోజు మరలా ప్రభుత్వం ఒక పక్క మా దగ్గర 6,45,000 టన్నులే అని చెప్పి అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారి ఎరువులు సమృద్ధిగా ఉన్నాయంటారు, 16,76,000 టన్నులు అవసరం అంటారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పటికి 6,45,000 టన్నులు మాత్రమే నిల్వ ఉంది అని చెప్పారు. తీరా చూస్తే రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంత పంపిణీ చేశారంటే 65,000 టన్నులు. 16,76,000 టన్నుల అవసరంలో 65,000 టన్నులు మాత్రం రైతు సేవా కేంద్రాలతో చేశారు. మార్కెట్కు సంబంధించినటువంటి గోడౌన్లకు సంబంధించి చూస్తే దాంట్లో 55,000 టన్నులు నిల్వ ఉంచారు. అంటే నామమాత్రంగా 1,20,000 టన్నులు మాత్రం నిల్వ ఉంచి దాదాపుగా 15,50,000 టన్నులకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కడికి పంపించారు, ఏ హోల్సేలర్కి ఇచ్చారు, ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా మీరు దోచుకుంటున్నారు, రైతులకి అసలైనటువంటి రేటుకి లాభం లేకుండా ఇచ్చేటువంటి సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్కెట్కి సంబంధించినటువంటి సప్లైలు పక్కన పెట్టి ఈరోజు మీరు నేరుగా ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి ఆ డీలర్ల దగ్గర మీరు ముడుపులు తీసుకునేటువంటి ఆలోచన మీకు లేకపోతే, రైతులను ఇబ్బంది పెట్టి రైతు సంక్షేమం మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే, రైతులకి అదనపు ధర లేకుండా రైతులకు ప్రభుత్వం ఏదైతే మనం నిర్దేశించినటువంటి ధర ప్రకారం ఇవ్వాల్సినటువంటి దాన్ని ₹266.50 ఇవ్వాల్సినటువంటి యూరియాని ఈరోజు మీరు దాదాపుగా 350 నుంచి 450 రూపాయలకు పైగా అమ్ముకుంటున్నారు అంటే రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తులు? మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంది, మీ సమీక్షల సారాంశం ఏందనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా వరదలు వచ్చే ఒక పక్క, ముంపులో ఒక పక్క, వాటికి సంబంధించినటువంటిది ఏదన్నా ఆదుకున్నారా అంటే ఎక్కడా రైతుల గురించి మీరు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రైతు భరోసా అంతకుముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, కొత్త పథకాల ఆలోచన రావు, కాపీ కొట్టడం తప్ప. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు, పక్కన కర్ణాటక, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు. మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ 6, సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి. ఒరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోయినా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా, ఎక్కడా కూడా భయపడకుండా, కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కాదు, అంతే కాన్ఫిడెంట్ గా. అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం వాళ్ళకం చూస్తుంటే. ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు. ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రం మిగిల్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 2024 వరకు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500కి పెంచి 5 విడతలకు పొడిగించి 50,000 మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత, రైతులకు అండగా నిలిచినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.